హాయ్ ఫ్రెండ్స్! మన సబ్స్క్రైబర్ గోంగూర రోటి పచ్చడి చేయమని అడిగారు. ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. దీనికి కావాల్సిన ఫ్రెష్ గోంగూర, ఎండుమిరపకాయలు, ఆవాలు, మెంతులు, జీలకర్ర, ధనియాలు. తయారీ విధానం: ముందుగా ఫ్రెష్ గోంగూరను ఒలుచుకోవాలి. ఒలిచిన తర్వాత 2, 3 సార్లు శుభ్రంగా కడిగి ఒక ప్లేట్‌లో ఆరబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. ఆవాలు చిటపటమన్నాక హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు వేసుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ధనియాలు వేసి బాగా వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులోకి ఎండుమిరపకాయలు కూడా వేసి వేయించుకోవాలి. ఒక 30 ఎండుమిరపకాయలు వేస్తే కారం సరిపోతుంది. ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులో కొంచెం ఇంగువ వేసి ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ అదే పాన్ పెట్టుకొని గోంగూర మొత్తం వేసుకొని వేయించుకోవాలి. 2 నిమిషాల పాటు గోంగూరను బాగా మగ్గనివ్వాలి. బాగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు రోలు శుభ్రంగా కడిగి తుడిచి మిరపకాయల మిశ్రమాన్ని మొత్తం వేసుకొని దంచుకోవాలి. మన ఛానల్ సబ్స్క్రైబర్ కామెంట్లో నన్ను గోంగూర రోటి పచ్చడి చేయమని అడిగారండి. ఇలా మెత్తగా దంచిన తర్వాత ఇందులోకి తగినంత ఉప్పు వేసుకోవాలి. చిటికెడు పసుపు కూడా వేసుకొని మెత్తగా దంచుకోవాలి. మిరపకాయలని ఇలా బాగా మెత్తగా మెదగనివ్వాలి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఉడకబెట్టుకున్న గోంగూర మిశ్రమాన్ని మొత్తం వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి ఇలా కలుపుకుంటూ దంచుకోవాలి. ఇప్పుడు ఒక ఉల్లిపాయ ఒలుచుకొని వేసుకున్న తర్వాత కచ్చాపిచ్చాగా ఇలా దంచుకోవాలి. ఉల్లిపాయ మరీ మెత్తగా దంచుకోకుండా ఇలా వీడియోలో చూపించినట్టుగా ఇలా దంచుకుంటే సరిపోతుంది. అంతేనండి, గోంగూర రోటి పచ్చడి రెడీ అయిపోయింది. ఇప్పుడు మా ఫేవరెట్ వేడి వేడి అన్నం రోట్లో వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే ఉంటుందండి. అద్దిరిపోద్ది. మీలో ఎంతమందికి ఇలా కలుపుకొని తినడం ఇష్టమో కామెంట్ చేయండి. నేను ఇలా కలుపుతుండగానే మా పాప చూడండి ఎలా చెప్పిందో. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్